మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు వీరి ఖాతాలలో 2500 రూపాయల నిధులను రిలీజ్ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 2500 రూపాయలతో పాటుగా ప్రతి నెల వీరికి 5 లక్షల రూపాయల నిధులను ప్రకటించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారి బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ మరియు ఇటువంటి సెట్టింగ్స్ అనేవి చేయించుకుంటేనే మాత్రం ప్రతి నెల మీ ఖాతాలలో కూడా 2500 రూపాయలు రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఎవరికి ఈ 2500 రూపాయలు పంపిణీ చేయబోతున్నారో దీంతో పాటుగా 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఎవరికైతే ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహిళల ఖాతాలలో ఎట్టకేలకు 2500 రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నారు. ఇక దీనికోసం మనకి కొత్త పథకం అయితే ప్రవేశపెట్టనున్నారు. ఆ పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో మనకి చర్చలు అనేది పెట్టడం అయితే జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం కింద ఎటువంటి మహిళలకు 2500 రూపాయలు జమ చేయాలి, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకుంటున్నారో, భూమి ఉండి ఇటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఇల్లు కట్టుకుంటున్నారో వారికి 5 లక్షల రూపాయలు అయితే బహుమతి ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఇటు 2500 రూపాయల నిధులు కూడా వారి ఖాతాలలోనైతే జమ చేయబడుతుంది. ఇక ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి, ఆ పథకాలకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఆ మహిళలు ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే వారి ఖాతాలలో ఈ 2500 రూపాయల నిధులు అనేది జమ అవుతాయి. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు అయితే ఉన్నారు. మనకి మొదటిగా దాంట్లో ఎటువంటి మహిళలకు ఈ 2500 రూపాయలు వర్తిస్తాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దీనికోసం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు, మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల ఖాతాలలో ఎట్టకేలకు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో 2500 రూపాయల నిధులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇచ్చిన హామీ ఇప్పటి వరకు మనకి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఆ ఇచ్చిన హామీ అనేది ఇంకానైతే నెరవేర్చలేదు. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సభలో మాట్లాడుతూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఇంటింటా ఉన్నటువంటి ఆడపడుచులకు 2500 రూపాయల నిధులను పంపిణీ చేస్తామని మరలానైతే మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక దీనికోసం రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, అదేవిధంగా ఫోటో అనేది మీ దగ్గర పెట్టుకొని మీరైతే ప్రజాపాలనలో ఉన్నటువంటి నంబర్ అనేది చూసుకొని మీరు దరఖాస్తు చేసినట్లయితే మీరు అర్హులా కాదా అనేది అక్కడనైతే తెలుపబడుతుంది. అదేవిధంగా ఆ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని మీరు పెట్టుకున్నట్లయితే మాత్రమే ఎప్పుడైతే ఈ పథకం సెప్టెంబర్లో లేదా నవంబర్లో లేదా అక్టోబర్లో లేదా ఈ ఆగస్టులోనైనా రిలీజ్ అవుతే అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకున్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలలో 2500 రూపాయల నిధులు అనేది రిలీజ్ అవుతాయి. ఇక ఏడాదికి ఈ 30,000 రూపాయలు అయితే మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉండాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ 3-4 నెలలలో ఈ పథకము అదేవిధంగా కొత్త పెన్షన్ల పథకం అనేది రిలీజ్ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.